ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినమున దెస్సలోనిక యేసుక్రీస్తు సంఘం కాపరి మీకు వందనాలు తెలియజేస్తూ ఇక దేవుని మాటలు మేము వివరించాలని చెప్పేసి ఈ వీడియోని మీ ముందుకు తేవటం జరుగుతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినములలో మనము మందసము ఎచ్చట ఉన్నది అని చెప్పేసి ఒక అంశం మీద ప్రభువుని పాదాల చెంత ప్రార్థించగా యేసయ్య నాకు బయలుపరిచిన కొన్ని విషయాలు మీ ముందుకు తేవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మందసము ఎక్కడ ఉన్నది అనే ఒక దాని గురించి అడగగా, ఆనాడు మందసము గురించి దేవుడు దావీదుకు బయలుపరచగా ఆ మందసాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి ఇశ్రాయేల్ జనాంగంతో వెళ్ళి తేలేక పోయాడు. ఎందుకంటే దేని కారణం అంటే దావీదు ఆనాడు ఒక తప్పు చేసి ఉన్నాడు దేవుని దృష్టికి. ఆ తప్పు వల్ల ఒకలా మందసాన్ని నేను ముట్టుకుంటే నన్ను ఏమైనా దేవుడు ఏమైనా చేస్తాడని ఒక భయంతో ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉన్న భటుల్ని ఆ మందసాన్ని తేయడానికి పంపించగా దావీదు వెళ్ళలే. ఆ భటులు వెళ్ళగా ఆ మందసాన్ని ముట్టుకోగానే ఆ భటులు ఆకాశం నుండి అగ్ని వచ్చి వాళ్ళని సంహరించేసింది, చనిపోయారు. అది చూసి దావీదు చాలా భయం కలిగి, అంటే నేను ముట్టుకుంటే ఈ విధంగా చనిపోతాను అనే ఒక భయము అనలో కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఓబేదేం అనే అతను ఆ మందసాన్ని నేను తీసుకెళ్తే నేను ఆశీర్వదించబడతాననే ఒక విశ్వాసము ఆయనలో ఉంది. ఆ విశ్వాసమే అతన్ని ఆ మందసాన్ని ముట్టుకున్నా ఏమి చేయలేదు. అంటే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టమైనట వ్యర్థమే. అందుకనే చెప్పి ఓబేదేము ఆ మందసాన్ని ముట్టుకున్నాడు. ఆ మందసాన్ని తీసుకొని ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. ఓబేదేము ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళిన క్షణం నుండి ఓబేదేము దినదినము, ఒకేసారి కాదు, దినదినము ఆయన దేవునిలో ఆశీర్వాదం పొందుతూ ఆయన ఐశ్వర్యంతుడు అయ్యాడు. ఇది తెలుసుకున్న దావీదు ఏం చేశాడంటే, అయ్యో నేను ఆశీర్వాదాన్ని కోల్పోయాను, ఎందుకంటే నేను పాపము చేశాను. ఆ పాపం ఏం చేసిందో మనకైతే తెలియదు, కానీ పాపం చేసిన ఒక తలంపుతోని ఆ మందసాన్ని తీసుకురాలేక ఆ ఆశీర్వాదాన్ని దావీదు కోల్పోయాడు. అప్పుడు ఏం చేశాడంటే తిరిగి మళ్ళీ దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ఆయన మళ్ళీ దేవుణ్ణి వేడుకొనగా మళ్ళీ మందసాన్ని తెచ్చుకునే భాగ్యము ఆయనకి దొరికింది. అప్పుడు ఏం చేసిందంటే, ఇక దేవుడు క్షమించినాడు కదా అని చెప్పేసి ఇశ్రాయేల్ జనాంగాలందరినీ ఉత్సాహంతో పెద్దగా పెళ్లి బాధ్యతలు ఏ విధంగా మనం చేసుకుంటామో ఆ విధంగా ఓబేదేము ఇంటికి ఉత్సాహంతో వెళ్ళాడు. బాజా బాధ్యతలు పట్టుకొని వెళ్ళి ఓబేదేము ఇంట్లో ఉన్న మందసాన్ని దావీదు తీసుకొని వచ్చాడు. అంటే ఓబేదేము ఇంట్లో ఉన్న మందసము ఆశీర్వాదానికి కారణమైంది. మరి ఆ మందసము ఇవాళ అది ఎక్కడున్నది అనే ఒక తలంపుతో అడగగా దేవుడు నాకు బయలుపరిచిన మాటలు మీ ముందుకే తెస్తున్నాను. ఆ మందసము ఇవాళ మనమే అయ్యున్నాము. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని మనం ఎరిగి క్రీస్తులో మనం బాప్తిసము తీసుకున్న కాడి నుండే ఆ మందసము మనలోకి వచ్చింది. ఎందుకని ఈ మాట మీకు వివరిస్తానంటే, ఈ దేహము నా ఆలయం కాదా అని చెప్పేసి దేవుడు మనల్ని అడుగుతున్నప్పుడు, మరి ఆ ఆలయంలో నేను నివసిస్తానని చెప్పి సెలవిస్తున్నాను, దాన్ని పరిశుద్ధంగా మీరు చూసుకోమని చెప్పి సెలవిస్తున్నాడు. అంటే మరి మందసం అంటే పరిశుద్ధతేనా కాదా? మందసము పరిశుద్ధతే. మరి ఆ పరిశుద్ధతను ముట్టుకున్నప్పుడు ఆ భటులు కాలిపోయారు. పాపం చేసిన వాళ్ళు ఎవరైనా కాలిపోతారు. అంటే ఆ మందసం మనలో ఉండి కూడా మనం దేవునిలో అంటుకట్టబడి కూడా మనం ఏ విధంగా ఉంటున్నాం, ఫలించలేకపోతున్నాం. ఆ మందసం ఉన్నది ఏంటి? ఆహారోను స్వీకరించే కర్ర, మన్నా,
మన్నా, పాత్ర, ఈ 3 ఆ యొక్క మందసంలో ఉంది. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మందసం మనలోనే ఉంది. కానీ మనం ఆ మందసాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే, ఎదుటి వాళ్ళకి ఆ మందసాన్ని ఇవ్వలేకుండా పోతున్నాం. ఆశీర్వాదం వాళ్ళకి మనం పొందుకోలేకపోతున్నాం. ఎదుటి వారిని కూడా ఆశీర్వాదం ఇవ్వలేక పోతున్నాం. యేసయ్యని మనం అంగీకరించాము, బాప్తిసం తీసుకున్నామే తప్ప, మనము ఆయన మార్గంలో నడవలేకుండా పోతున్నాం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలోనే ఈ 12వ వచనంలో ఈ మాటలు మనకి దేవుడు బయలుపరిచాడు. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని 1వ దినవృత్తాంతాలు 16లో ఒక మాట చూసుకుందాం. 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం ఏంటంటే, పురుషులేమి స్త్రీలకేమి ఇశ్రాయేల్ అందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్షను, ఒక ద్రాక్ష పండును పంచిపెట్టాను. ఒక రొట్టె అండి, ఒక పండు పంచిపెట్టారు. ఆ రొట్టె ఏమిటి, ఆ పండు ఏమిటి? ఆ రొట్టె దేనికి సాదృశ్యము? ఇవాళ మనం మందిరాలలో మనం తీసుకుంటున్నాం, ఇది యేసయ్య శరీరం అని చెప్పేసి అని ఏండి, రొట్టెను ద్రాక్ష రసం తీసుకుంటున్నాం. ఆనాడు కూడా యాజకుల మందిరాలలో రొట్టెను ద్రాక్ష రసంని తీసుకోమని ఇశ్రాయేల్ అందరికీ, పురుషులేమి స్త్రీలేమి అంటే అందరికీ మందసము అన్నట్టే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మనం అంగీకరించి బాప్తిసం తీసుకున్న మరుక్షణం నుండే మనం ఆ శరీర రక్తాలు పాలు పొందుకున్న వారం అవుతున్నాం. కానీ మనం చేస్తున్న పాపాలని మనం భయపడట్లే. ఆనాడు దావీదు భయపడ్డాడు. దేనికి భయపడ్డాడు? అది ముట్టుకుంటే నేను పాపం చేశాను, అది ముట్టుకుంటే నేను మరణమైపోతా. కానీ ఇవాళ మనం పాపం చేసుకుంటూ అదే శరీర రక్తాల పాలు పొందుకుంటున్నాం. అంటే పరిశుద్ధతలో పాలు పొందుకుని మనం ఎక్కడికి పోతున్నాము? నరకానికి పోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నాలో ఉంటే, నాలో మీరు అంటకట్టబడితే నిత్య జీవంలోకి మీరు వారసులు అవుతారు అని సెలవిస్తుండగా దేవుడు యేసయ్య మనం ఆ నిత్య జీవంలోకి పోకుండా నిత్య నరకాగ్లోనికి మనమే కొనుకోబడుతూ, మనం చేసే క్రియలకేంది, మనం చేసే పనులకేంది లోకానికి దాసులమైపోయి అనేకమైన శ్రమలు అనుభవిస్తూ, నేను మందిరానికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తున్నా, ఇది చేస్తున్నా అని చెప్తున్నాం. కానీ మనము ఆ మందసం మనలో ఉంచుకొని మనం ఒకరికి చిగురించలేకపోతున్నాము, ఒకరి వాక్యాన్ని వివరించలేకపోతున్నాము, మనకున్న కలిమిలో ఎవరికి సహాయం చేయలేకుండా పోతున్నాము. ఎవరన్నా మన దగ్గరకు వచ్చి ఒక బాధ చెప్పుకుంటే మనకు కలిగి ఉన్నా కూడా మనం ఏ విధంగా ఉంటున్నాము? ఇచ్చేవారుగా లేము. ఎందుకంటే అయిపోద్దేమో, ఎందుకంటే భయము ఈ లోక రీతిగా. కానీ అదే దేవుడి మందసం అనేది మనలో ఉన్నప్పుడు మనం ఎట్లుంటే దాతృత్వంతో ఉంటాము, అనేకులకు సాక్షార్థంగా ఉంటాము. మనల్ని చూసి మన చుట్టుపక్కల అనేకులు, వీళ్ళు యేసయ్య బిడ్డలయ్యా, వీళ్ళు ఈ విధంగా ఉన్నారు, అందుకే మనం యేసయ్యని నమ్ముకుంటే మనం కూడా అనేకులకి మనం సాక్షార్థంగా ఉంటామని చెప్పేసి అని ఆలోచనను మనం మర్చిపోయి లోకంలో ఉండిపోతూ ఆ మందసాన్ని మనం తీసివేసుకుంటూ అనేకమైన శ్రమలకి మనం బానిసలం అవుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఈ రోజున నాకు బయలుపరిచిన ఈ చిన్న మాటల్ని మీ ముందుకు తెస్తున్నాను. అందుకని మనం శరీర రక్తాల్లో మందిరంలోకి మనం దేనికోసం వెళ్తున్నాము? ప్రార్థనకి వెళ్తున్నాము. అలాగే మనం ఎందుకని ప్రార్థన చేస్తున్నామంటే మనలో ఉన్న శ్రమలన్నిటి పోవడానికి ప్రార్థన చేస్తున్నాం. అలాగే అక్కడ సేవకులు మనకి ఏం వివరిస్తున్నారు? వాక్యం అనే మన్నాను మనకు వివరిస్తున్నారు. ఆ మన్నాను మనం భుజించి దాన్ని జీర్ణం చేసుకోలేక పోతున్నాము. ఎందుకంటే వాక్యాన్ని అక్కడే మళ్ళీ వదిలేసి మళ్ళీ పాత జీవితంలోకే వెళ్ళిపోతూ అనేకమైన శ్రమలు పొందుతున్నాం. అలాగే ఆ పాత్ర ఏ విధంగా ఉండంటే అనేకులకి మనం ఇచ్చేవారిలాగా ఉండాలి, అనేకులని మనం యేసయ్యలోకి నడిపించేవారిలాగా మనం ఉండాలి. ఈ పాత్ర అనే శరీరం అనే ఈ పాత్ర. అలాగే అహరోను చిగురించు కర్ర ఎట్లా చిగురిస్తుంది? అది ఎండిపోయి ఉండగా ఆ యొక్క మందసంలోకి రాగాలంటే మనం మందిరంలోకి వెళ్ళగానే చిగురించాలా, కానీ మనం చిగురించలేని స్థితిలో మనం ఉండిపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు కూడా ఎండిపోయిన ముద్దులాగానే వస్తున్నాము. బాధలు అన్నీ ఉంటాయి. అంటే బాధలు రాకుండా ఎవరికి ఉండవు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా,
క్రీస్తుని అంగీకరించిన మరుక్ష నుండి మనకి శ్రమ అనేది వస్తూ ఉంటుంది. కానీ ఆ శ్రమలో ఆనందము అధికంగా ఉంటది. కానీ శ్రమ వచ్చినప్పుడే మనం ఆయన సన్నిధానానికి వెళ్ళి మన మాటలు ఆయనతో మాట్లాడుతూ, ప్రభువా నేనేమన్నా ఇంకా నాలో ఏమన్నా చేదైనా వేరేదైనా ఉంటే తీసివేయి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఆయన చనిపోయే మనకి శ్రమ ఇస్తాడా? ప్రియ దేవుని బిడ్డలారా, కొద్దిగే ఇస్తాడు శ్రమ. ఆ కొద్ది శ్రమకి మనము విలవిల్లాడిపోతూ దేవుడి మీద నిందలేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రార్థనలో గడిపినప్పుడు మనకు అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. మనం అనేకులకు మనము సాక్షార్థంగా మనం ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ ఉదయకాలంలో దేవుడు నాకు బయలుపరిచిన ఈ 4 మాటల్ని మీరు ఆయన మీ హృదయాలలో ఫలింపజేసుకొని అనేకులకు వివరించడానికి కృపను చూపించమని బతిలాడుకుంటూ ఈ చిన్న వీడియోని అందరికీ షేర్ చేసి సహాయపడగలరని మనం చేస్తూ దేశంలోనికి యేసుక్రీస్తు సంఘం తరపున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.